ఫ్రెండ్స్, హోప్ అందరూ బాగున్నారు కదా గైస్. ఇప్పుడే షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చాను అండ్ షాపింగ్కి స్టార్ట్ అవ్వాలి. అండ్ చికెన్ చూడండి ఎలా అయిపోయిందో. ఇది ఫ్రోజన్ చికెన్. ఇది ఇప్పుడు కనుక వేస్తే మనం వండేటప్పటికి బాగుండిద్ది. అండ్ గైస్ బయటికి వెళ్తున్నాను, మా హస్బెండ్ బర్త్డే. సో కొంచెం షాపింగ్ చేద్దామని, ఏమైనా గిఫ్ట్ ఇద్దామని తనకి. అంటే ఈసారి బడ్జెట్ కొంచెం లోలే అండి, మళ్ళీ ఇండియా వెళ్ళే ప్లానింగ్లో ఉన్నాను కదా. సో కొంచెం తక్కువలోనే తెచ్చేద్దాం ఏదేమైనా సరే. అండ్ చూద్దాం ఏమేమి బాగుంటాయా ఏంటా అనేది. బయటికి వెళ్ళేంత వరకు మనకి అర్థం కాదు కదా గైస్. సో ఇంకా ఆఫ్టర్ ఇంటికి రీచ్ అయిపోయాను. చూడండి ఏమేమి తెచ్చాను. కేక్ బాక్స్ నుంచి డాష్టా నుంచి తెచ్చాను. సో చిన్న కేకే తెచ్చాను, ఇద్దరమే కదా అనేసి. అండ్ గైస్ నెక్స్ట్ ఏమో ఈ బాక్స్ తెచ్చాను. ఈ బాక్స్ కాస్ట్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ లిటరల్లీ ఇది మా హస్బెండ్కి తెలీదు దీని కాస్ట్ ఎంత పడిందో. సో తను ఏమనుకుంటాడో నాకు తెలియదు. సో కొంచెం కాస్ట్లీనే కదా యూకే అంటేనే అది. అండ్ గిఫ్ట్ ర్యాప్ తెచ్చేసాను. మనం ఫస్ట్ టైం ప్యాకింగ్ చేసేది. సో ఎలా చేస్తానో ఏంటో మరి. అండ్ నెక్స్ట్ 2 టీ-షర్ట్స్ తెచ్చేసాను. అండ్ ఇంకా ఈరోజే బిర్యానీ కుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూడండి చికెన్ కూడా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇది బిర్యానీ కోసం అని. అండ్ ఇదేమో రైస్ ఏమో నానబెట్టేసి పెట్టేశాను. ఒకటి షేర్వా కోసం, అది బిర్యానీ కోసం మిక్స్ చేసింది. అండ్ ఇంకొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టేశాను గాయస్. అండ్ ఇంకొక సైడ్ ఏమో నా ప్యాకింగ్ అయిపోయింది. సో చూడండి, నాకు ఫస్ట్ టైం ప్యాక్ చేశాను. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది. అండ్ ఇట్స్ 12 గాయస్, మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ చెప్పాను కదా చిన్న కేకే అనేసి, ఇద్దరమే ఉన్నాం కదా. లాస్ట్ టైం కూడా పాడైపోయింది. సో అదే ఈ లైక్స్ ద సర్ప్రైజ్. అండ్ ఇంకా ఎలా ఉంది నా కేక్. ఈ కేక్ కాస్ట్ ఎంతో తెలిస్తే మీకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఆ కేక్ సో గాయస్ ఇంకా అయిపోయింది. ఇంకా తనకి నేను తెచ్చిన గిఫ్ట్ సర్ప్రైజింగ్గా ఇచ్చేద్దాం, ఎలా ఉంటుందో ఏంటో. అండ్ ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా రాసేసి పెట్టేశాను. అండ్ ఫిట్ ఫోర్స్ కోసం అని మళ్ళీ కేక్ కట్ చేశాను. సో ఆ కేక్ ఎలా ఉందో అనుకోండి. చీజ్ కేక్ అంట, కొత్త ట్రై చేసాం కానీ టేస్ట్ అంత బాగాలేదు. పర్లేదులేండి, మరి అంత వరెస్ట్గా కూడా లేదు. అండ్ ఇట్స్ సర్ప్రైజ్ టైం. ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ ఏంటో చూడాలి గిఫ్ట్ని ఓపెన్ చేశాక. అండ్ తనైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనకైతే తెలీదు. మనమైతే మన బడ్జెట్లో తెచ్చుకున్నాం. సో చూడండి, నేను ఇంకా రాసిన గ్రీటింగ్ కార్డ్ ఒక కొటేషన్ రాసేసి ఇచ్చేసాను. అండ్ 2 టీ-షర్ట్స్ తెచ్చాను. సో గాయస్, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ హస్బెండ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.